హాయ్ హలో ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. గోంగూర పచ్చడి అంటే వన్ డే తినడం కాకుండా 4-5 డేస్ ఎలా నిల్వ ఉంటుందో చూద్దాము. ఫస్ట్ నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. ఆకులన్నీ తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. దానికి సరిపడా ఎండుమిర్చి తీసుకున్నానండి. నాకు కారం ఎక్కువ తినం కాబట్టి మాకు ఇది సరిపోతుంది. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే జీలకర్ర, దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా తీసి పక్కన పెట్టుకుందామండి. చూడండి, ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలండి. కడాయి తీసుకొని అది హీట్ అయిన తర్వాత చూడండి, ఒక కడాయి తీసుకొని అది హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ పోసుకోకండి, ఎందుకంటే మనం మళ్ళీ తాలింపు వేసుకోవాలి కాబట్టి అప్పుడు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఎండుమిర్చి ఫ్రై అయ్యేంత తీసుకుంటే సరిపోతుంది ఆయిల్. చూడండి, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అవుతుంది చూడండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇది మొత్తం ఫ్రై అయిపోతుంది కదా. ఇలా ఫ్రై అయిపోయే ముందు, స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేయండి. ఎందుకంటే కొంచెం దూరగా వేపుకుంటే టేస్టీగా ఉంటుందని అలా వేసాను అనమాట. మీకు కావాలంటే వేయండి, లేదంటే తర్వాత వేసుకోండి. అవన్నీ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. ఆయిల్ ఉంటుంది కదండి, అందులోనే ఆ ఆయిల్లోనే మనము ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర ఆకులు, అవన్నీ ఇందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి ఒకసారి పైకి కిందికి ఇలా తిప్పేద్దామండి. తిప్పేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసిందనుకో అది ఫ్రై అయిపోతుందండి. చూడండి, అప్పుడప్పుడు తీసి చూస్తే ఇలా ఫ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. లేదంటే చూడకపోతే కింద కాలిపోతుందండి. చూడండి, అడుగు కాలిపోతుంది. ఇలా ఫ్రై అవుతుంది చూడండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలండి. చల్లారేలోపు మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, అవి మనం గ్రైండ్ చేసుకుందాం అన్నమాట. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్నామండి. గ్రైండ్ చేసుకొని చూడండి, మరీ మెత్తగా కాకుండా మీడియం సైజులో గ్రైండ్ చేసుకోండి, కొంచెం కచ్చపచ్చగా. ఇది చల్లారిపోయింది కదా, ఇది అందులో వేసుకొని మనం మిక్సీ పెట్టుకోవాలండి. చూడండి, మొత్తం అందులో వేసేసాను కదా. ఇప్పుడు మిక్సీ పెట్టుకుంటే ఇలా ఉంటుందండి. చూడండి, చూసారు కదా, ఇగో ఇలా ఉందండి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ముద్దగా ఉంది కదండి, మరి ఇలా ఉంటే తినలేము కదా. అందుకనే కొంచెం నేను ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని హీట్ చేసుకున్నాను అనమాట. హీట్ చేసుకొని కొంచెం లూజ్ కావాలని నాకు కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకుందామని వేడి వాటర్ పోసాను అనమాట. మీకు కావాలనుకుంటే అలాగే తినేయండి, లేదు కొంచెం లూజ్ కావాలనుకుంటే కొంచెం వేడి వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి, బాగుంటుంది. చూడండి, కొంచెం వేసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేశానండి. చూడండి, ఇలా ఉంది. దీన్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం అనమాట. ఫస్ట్ ఒక కడాయి తీసుకుందామండి. కడాయి తీసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వేయమని చెప్పాను కదా తాలింపులో బాగుంటుందని. తాలింపులో ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుందండి. ఇందులో మనం ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం అనమాట. ఫస్ట్ వెల్లుల్లి రెమ్మలు 4 వేసుకుందామండి, కట్ చేసి వేసుకోండి. తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా అండి, అవన్నీ వేసుకోవాలన్నమాట. చూడండి, అలాగే ఎండుమిర్చి ఉంది కదా, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి కూడా రెండు రెమ్మలు వేసుకోండి, బాగుంటుంది టేస్టీకి. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకోండి. చూసారు కదా, కరివేపాకు కూడా వేసుకొని ఇలా కొంచెం సేపు ఫ్రై అవ్వనియండి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చిటికేడు పసుపు వేయండి, టేస్టీగా ఉంటుంది కదా, రైస్లో కలుపుకుంటే బాగుంటుందండి. అందుకని నేను చిటికేడు పసుపు వేస్తున్నాడు. ఇది ఆప్షనల్ అండి, స్కిప్ చేయండి. మీకు వద్దనుకుంటే వదిలేయండి, మీ ఇష్టం. అది నాకు నచ్చుతుంది కాబట్టి నేను వేసాను. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చడి,
స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసిన పచ్చడి వేయండి. స్టవ్ ఆన్లోనే ఉండి వేయకండి, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అందుకనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసుకోవాలన్నమాట. చూడండి ఎలా ఉందో, రెడీ. ఎంతో టేస్టీకరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఎలా ఉందా అని ఒకసారి ట్రై చేసి చూద్దాము, తిందామని ప్లేట్లో రైస్ పెట్టుకున్నానండి. చూడండి మా పిల్లలు కూడా పెట్టాను, చాలా టేస్టీగా ఉందన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. 3-4 డేస్ కాదు 4-5 డేస్ ఉంటుందండి. మా హనీ తల్లి కూడా కారం తినదు కాబట్టి నేను లైట్గా వేసాను కారము, తిన్నది, బాగుందంట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.